శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తినం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. కాలపురుషునకు నమస్కారం చేస్తూ ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఈరోజు ఉగాది కాబట్టి మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి దానికి ఒక కాలంకు లెక్క ఉండాలి. అంటే మనం ఏమిటి, ఉదయం 11 గంటలు అంటుంటాం, ఇది ఆంగ్లమానం. మన హిందూ పద్ధతి ప్రకారంగా అన్నమాట సూర్యుడి యొక్క భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ భూమి తిరిగేసరికల్లాను 360 రోజులు పడుతుంది కరెక్ట్గా. ఆ 360 రోజుల్నే ఒక్కొక్క డిగ్రీగా తీసుకుంటాం మనం. సూర్యుడి యొక్క చలనాన్ని బట్టి, చంద్రుడి యొక్క దీన్ని బట్టి మనం అన్నమాట కాల నిర్ణయం చేసుకుంటాం మనం. ముఖ్యంగా మనకి అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి నక్షత్రాల్లో చంద్రుడి యొక్క చార జరుగుతూ ఉంటుంది. ఆ చంద్ర చారను బట్టి కూడాను, ఆ నక్షత్రాన్ని బట్టి, ఆ యొక్క తిథుల్ని బట్టి మనం అన్నమాట కాలాన్ని గణన చేసుకుంటాం. అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు, నెలకి 30 రోజులు. అంటే ఒక్క రాశిలో తిరగటానికి 30 రోజులు. దాన్ని మనం 12 రాసులు అనగా 12 నెలలకు కూడాను విభజించుకున్నాం. 12 3 36, 360 రోజుల చొప్పున లెక్కేసుకుంటుంది మన యొక్క హిందూ పంచాంగం. అయితే ఈ పంచాంగంలో కూడా అన్నమాట మనకేంటంటేను బార్హత్సమానం అంటే గురుడు యొక్క చలనాన్ని బట్టి వెళ్ళేది, సౌరమానం సూర్యుడి యొక్క చలనాన్ని బట్టి వెళ్ళేది, చలనాన్ని బట్టి లెక్కేసుకునేది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనం చాంద్రమానం తీసుకుంటాం. మనం చంద్రుడి యొక్క సంచారాన్ని బట్టి మనం కాలగణన చేసుకుంటాం మనం. అంటే చైత్రమాసము అనగా చిత్తా నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణం వచ్చేది చైత్రమాసము అని అంటారు. ఆ చైత్రమాసంలో పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటాం. మన యొక్క సృష్టి ప్రారంభమైనటువంటి ఒక రోజుగా ఉగాది పండుగని మనం జరుపుకుంటాం. ఆ రోజున పాడ్యమి నాడు అశ్విని నక్షత్రం కూడా ఉంటుంది. అశ్విని నక్షత్రంతో కూడినటువంటి పాడ్యమిని మనం ఉగాదిగా జరుపుకుంటాం. అక్కడి నుంచి 360 రోజులు లెక్కేసుకున్నట్టయితే మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరాలు లెక్క పెట్టుకోవడానికి 60 చొప్పున లెక్కబెట్టు. ప్రభవాది సంవత్సరములు 60. దాంట్లో విశ్వావసునామ సంవత్సరం ఈ రోజు నుంచి మొదలవుతుంది. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండగ అంటే పాడ్యం అన్నమాట. చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి ఏ వారం నాడైతే వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి వాడిని రాజుగా మనం ఏర్పాటు చేసుకున్నారు పంచాంగ గణంలో. కాబట్టి ఈ సంవత్సరం అన్నమాట మనకి రాజు రవి అంటే సూర్యుడు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి. రవికి రాజ్యాధిపత్యం కాకుండా సేనాధిపతి కూడా ఆయనే, అర్ఘాధిపతి కూడా ఆయనే, మేఘాధిపతి కూడా ఆయనే. ఆ తర్వాత మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. రాజాది నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు. పగటి కాలమందు సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ఈ సంవత్సరం ప్రవేశించటం చేత ధాన్యాదులకు ధర పెరుగుతుంది అని చెప్తుంది. అంతేకాకుండా రాజా రవి రాజైనట్టయితేను ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ముందుగా తెలుసుకుందాం.
పంచాంగం ఏం చెప్తుంది? రవి రాజా, రాజు రవి కాబట్టి ఈ సంవత్సరము ప్రభువులకు పరస్పర విరోధములు, అల్ప వృష్టి, ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయం. అంటే ఏ పన్నులో రేట్లో పెరుగుతాయి, విద్యుత్ రేట్లు ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం రాజా రవి కాబట్టి. అగ్ని బాధలు హెచ్చుగా ఉంటాయి. ఆ తర్వాత పశువులు పాలు సరిగా ఇయ్యవు, క్షీరం అల్పం అవుతుంది. అంతేకాకుండా పంటలు కూడా అంత పెద్దగా మనం పూర్తి సస్యం ఉండదు అని చెప్పినేసని ఈ రాజు రవి కావటం వల్ల చెప్తుంది. ప్రజలకు దుర్మార్గుల వలన, శౌరుల వలన అంటే దొంగల వలన అగ్ని బాధలు, రోగ బాధలు కూడా ఉండవచ్చు. ప్రముఖులేతలకు అనేక మందికి పదవీ భంగం సూచిస్తూ ఉంది. అంతేకాకుండా రాజకీయ పరివర్తనలు, రాజకీయ కల్లోలాలు కూడా ఉండవచ్చు రాజు రవి అయినందువలన. రాజు రవి కాబట్టి ఆ రవి సంబంధంగా ప్రజలకు వచ్చేటువంటి దోషాలు పోవటానికి, మనకి ఎవరికి వాళ్ళకి స్వయంగా దోషాలు రాకుండా ఉండటానికి ప్రతిరోజు స్నానం చేయంగానే ఉదయించే సూర్యునకు నమస్కరించాలి. రాజుకు దండం పెడితే ఏమవుతుంది? ఆశీర్వదిస్తాడు, మన జోలికి రాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ 365 రోజులు మర్చిపోకుండా ప్రతిరోజు స్నానం చేయంగానే సూర్య నమస్కారాలు చేసి సూర్యుని కాస్త అర్ఘ్యం ఇచ్చినట్టయితే ఇంకా విశేషంగా మనల్ని కరుణిస్తాడు ఆ సూర్య భగవానుడు. ఇకపోతే రాజుగారు ఏ వాహనం ఎక్కొస్తున్నారు? ఈ సంవత్సరం రాజు అన్నమాట గజారూఢుడై వస్తున్నాడు, ఏనుగుని ఎక్కొస్తున్నాడు. ఏనుగు చాలా శుభ సూచకం. ఏనుగు కనిపించిందంటే సర్వత్రా విజయం ఉంటుందని అంటారు. అట్లాగే గజారూఢుడై ఉన్నందువలన సుభిక్షంగాను, క్షేమంగాను, ప్రజలు ఆనందంగాను ఉంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే రవి అయినందువలన అల్పవృష్టి, అనారోగ్యం అని చెప్పని అంటున్నారు. మళ్ళీ ఏనుగు ఎక్కి వచ్చినందువలన మీకు వర్షాలు పడతాయి, ఆరోగ్యం బాగుంటుందంటున్నారు. కారణం ఏమిటయ్యా అని చెప్పినేసి మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇవాళ నేను మామూలుగా నడుచుకుంటూ ఒక కూరగాయల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది కిలో ఎంతమ్మా అంటేను ఆమె అన్నమాట ఒక 20 రూపాయలు అయ్యగారు అంటుంది. అదే నేను అక్కడ కారు ఆపుకొని కారులో దిగి మా కూరగాయలు ఎంతమ్మా, వంకాయలు కిలో అంటే 25 రూపాయలు చెప్తుంది. నా వాహనాన్ని చూసి రేటు పెంచుతుంది ఆవిడ. అట్లాగే ఆ యొక్క వాహనాన్ని ఎక్కినొచ్చినటువంటి వాహనం వల్ల కూడాను అతని యొక్క గుణం మారుతుంది, రవి యొక్క గుణం మారుతుంది. ఆ రవి ఎప్పుడూ ఏనుగెక్కి ఉండడు కదా, తన ప్రయాణ సమయాల్లో ఉంటాడు. అటువంటి సమయాల్లో సుభిక్షము, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఈ వాహనం ఎక్కడం వల్ల జరిగేటువంటి యొక్క అది గజవాహనం కాబట్టి చాలా వరకు శుభాలు జరుగుతాయని చెప్పినేసి మనం లెక్క వేసుకోవచ్చు. ఈ సంవత్సరము రాజు రవి అయినందువలన గోధుమ ధాన్యానికి రేటు పెరుగుతుంది. మిరియాలు, కందులు, వేరుశెనగ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడం, కెంపులు, ముతక వస్త్రాలు, మామిడి పండ్లు, వక్కలు, గుర్రాలు, ఎర్రని పదార్థాలు, గులాబీ రంగు పదార్థాలు, తెల్లని రంగులు, విద్యుత్ పరికరాలు, ఆవాలు, చర్మపు వస్తువులు, వీటన్నిటికి కూడా అన్నమాట ధర పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల రాజు గజారూఢుడై రావటం వల్ల సస్యానుకూలంగా వర్షాలు పడతాయి. ఒకవేళ వర్షం ఏనుగనేటువంటిది ఉన్నదంటే అది నీళ్ళని ఏం చేస్తుంది, పూర్తిగా తాగేసి ఒక్కసారిగా బయటికి వెదజల్లుతుంది ఒక దీనిలాగా. అట్లాగే ఏనుగు ఎక్కి రావటం చేత ఏనుగు యొక్క వాహన ప్రభావం వల్ల వర్షాలు కూడా చక్కగా సువృష్టి, కుంభవృష్టి కురుస్తుందని చెప్తున్నారు. సమస్త ప్రాణికోటికి కూడాను సుఖం ఉంటుంది రాజు గజాన్ని ఎక్కి రావటం వల్ల. మంత్రి చంద్రుడు. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు ఒకటిచే ప్రజాభ్యుదయం, రాజకీయాభ్యుదయం, రాజులకు అభివృద్ధి, సువృష్టి ఉండవచ్చు. చంద్రమా మనసో జాతః. చంద్రుడు మన మనస్సు మీద పనిచేస్తాడు. కాబట్టి ప్రజలందరూ కూడాను, పాలకులతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడాను
టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు మంత్రి చంద్రుడు కాబట్టి. ఎప్పుడైతే టెన్షన్ ఉండదో అప్పుడు మనకు అభ్యుదయం ఖచ్చితంగా కలుగుతుంది చంద్రానుగ్రహం వలన. ఈ చంద్రుడు రాజు కావటం వలన రాజులకు అభివృద్ధి, సువృష్టి, పంటలు బాగా పండుతాయి. కానీ ఆహార ధాన్యముల కొరత కొంతవరకు ఉండవచ్చు. పశువుల యొక్క ధరలు పెరగవచ్చు. డీజిల్, పెట్రోల్, కెరసిన్ మొదలగు వాటి యొక్క రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది మంత్రి చంద్రుడు కావటం వలన. నూనె గింజలు, వెన్న, పంచదార, వెండి, బంగారం ధరలు పెరుగుతాయి చంద్రుడు మంత్రి కావటం వలన. అంతేకాకుండా చంద్రుడు మంత్రి కావటం చేత యజ్ఞయాగాది కర్మలు, దేవతా ప్రతిష్టలు, అనేకమైనటువంటి యొక్క ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరగటానికి అవకాశం ఉన్నది. ఇకపోతే సేనాధిపతి రవి ఫలహ. రాజు ఆయనే, సేనాధిపతి ఆయనే. రెండు సేనాధిపతి వేరు, రాజు వేరుగా ఉన్నట్లయితే సేనాధిపతి ఖచ్చితంగా రాజు యొక్క మాట వింటాడు, లేకపోతే రాజు అన్నమాట సేనాధిపతి చెప్పింది వింటాడు. కానీ రెండు ఒకటే అయినాయి. ఆయనే రాజు, ఆయనే సేనాధిపతి. కాబట్టి ఈ సంవత్సరం రవి ఒకటిచే పరస్పరంగా నేతలకు మధ్య గొడవలు ఎక్కువైతాయి. మేఘాలు గాలితో కూడినవై స్వల్ప వృష్టి. ఎప్పుడైతే వర్షం రాబోతుందో ఈ సేనాధిపతి రవి కావటం వల్ల పెద్ద గాలులు వచ్చేసి వర్షం తేలిపోయి కొద్దిగా వర్షం పడుతుంది. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి. ఎర్రని ధాన్యములు అంటే మన కందులు, ఆ తర్వాత ఎరుపు భూమిలో వేసేటువంటి పండ్ల తోటలు, ఇటువంటివి చక్కగా ఫలిస్తాయి రవి సైన్యాధిపతి కావటం వలన. ఇక పూర్వ సస్యాధిపతి గురుఫలము. ఈసారి సస్యాధిపతి అంటే పంటలకు అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. బ్రాహ్మణ వ్యవసాయం. బ్రాహ్మడి వ్యవసాయం ఏముంటుందయ్యా? వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది, కానీ బ్రాహ్మణ వ్యవసాయం ఎట్లాగైతే ఉంటుందో అదే రకంగా ఈయన గురుడు సస్యాధిపతి కావటం వలన పచ్చని ధాన్యములు, పచ్చటి బాగా ఉండొచ్చు. కానీ మిగతా పంటలు ఎవలు, గోధుమలు, శనగలు, పచ్చదొన్నలు, పెసర్లు, ఉలవలు కొంతవరకు పండుతాయి. పత్తి, చర్మం, వెండి, బంగారం, వేరుశనక్కాయలు, తగరం, రబ్బరు, బ్యాంకు, వ్యాపార వాటాలు, వస్త్రములు, ఇవన్నీ కూడా అన్నమాట కాస్త ధర సరసంగా ఉండవచ్చు. ఎట్లాగూ బంగారం 1,00,000 దాటుకున్నది, ఇంకా సరసం ఏమిటి, విరసమే. అట్లాగే ఈ సంవత్సరం కూడాను పూర్వ సస్యాధిపతి గురువు కావటం వలన అంత పెద్దగా ధరలు, బంగారం, వెండి వాటికి ధరలు తగ్గుతాయని చెప్పని అనుకోవాల్సిన పని లేదు. ఇక అపర సస్యాధిపతి కుజఫలం. ఈ సంవత్సరం అపర సస్యాధిపతి అనగా అపర ధాన్యాలు అంటే పప్పు ధాన్యాలు. కుజుడు కావటం వలన ముళ్ళుగల ధాన్యములు. ముళ్ళుగల ధాన్యములు అంటేను ఎవలు, ఆ తర్వాత మనం నూనె పట్టించుకునేటువంటి కుసుమలు, ఇట్లాంటివి బాగా పండుతాయి. కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు ఫలించవచ్చును. మంచి ధాన్యము, చెరుకు, బెల్లం, పంచదార, నూనె గింజలు, ఆముదము మొదలు వాటికి గిట్టుబాటు రేటు దొరుకుతుంది రైతులకు. ఇవి పండించినట్లయితే ఎర్ర ధాన్యాలు కానీ, ఆ తర్వాత చెరుకు, బెల్లం, పంచదార, నూనె గింజలు, ఆముదం గింజలు పండించినట్టయితే గిట్టుబాటు ధర బాగా వస్తుంది రైతులకు. అర్ఘాధిపతి రవిఫలం. అర్ఘము అంటే వర్షము. ఈ వర్షానికి అధిపతి కూడా రవే. ఇక్కడ రాజు రవే, సైన్యాధిపతి రవే, మేఘాధిపతి కూడాను రవే. దీనివల్ల వర్షములు తక్కువ. దానివల్ల వర్షాలు తక్కువైతే ఆటోమేటిక్గా ధరలు పెరుగును. ప్రజలకు చాలామందికి ఆకలి బాధ, యుద్ధ భయము పెరగవచ్చును. రాజకీయ పరివర్తనములు ఉండవచ్చు అర్ఘాధిపతి రవి కావటం వలన. ఇక మేఘాధిపతి కూడా రవి. ఈ సంవత్సరం సూర్యుడు మేఘాధిపతి అయినందున ఖండ వృష్టి అంటే కొద్దిగా వానలు పడుతుంటాయి. కొన్ని రోజులు పడుతుంది, 2 రోజులు, 10 రోజులు ఉండదు, మళ్ళీ వర్షం పడుతుంది. ఖండ వృష్టి, పంటలు తక్కువ, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు మాత్రం బాగా ఫలిస్తాయి.
ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. ఇక రసాధిపతి శని. ఈ సంవత్సరం శని రసాధిపతి ఒకటి చేత నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లధాన్యములు, నల్లరేగడి భూములు అంటే పత్తి ఎక్కువగా పండించేటువంటి భూముల్లో పత్తి కూడా బాగా పండవచ్చును, రసాధిపతి శని కావటం వల్ల. నీరసాధిపతి బుధుడు. నీరసం అంటే వీటి నుంచి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారైనటువంటి యొక్క వస్తువులకు అధిపతి బుధుడు. ఈ సంవత్సరం బుధుడు నీరసాధిపతి చేత నేత వస్త్రములు, అద్దకం వస్త్రాలు, శంఖములు, చందనం, సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గి నిలకడగా ఉండొచ్చు బుధుడు కావటం వల్ల. బుధుడు వ్యాపారవేత్త, ఎట్లా వ్యాపారం చేయాలనో బాగా తెలుసు. ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎక్కువగా అమ్మితే అధిక లాభాలు వస్తాయనేటువంటి బుద్ధి బుధుడికి. కాబట్టి బుధుడు కావటం వల్ల మంచి జరుగుతుంది. పశుపాలక యమఫలం. ఈ సంవత్సరం పశుపాలకుడు యముడు. ఆ యముడికి ఈ జనాల యొక్క ప్రాణాలు తీయటానికే టైం చాలదు. మళ్ళీ ఆయనకనమాట పశుపాలకం ఇచ్చేటప్పటికెళ్ళాను మనిషి కాస్త బద్దకిస్తాడు. తన వృత్తి మానుకొని ఈ వృత్తిలోకి ఎక్కువగా కాలం గడపడు. అందుకని చెప్పినేసని ధరలు అధికం కావటం, అల్పవృష్టి, పాడి పంటలు తక్కువ అవుట, పశువులకు రోగ పీడలు, పశువుల నష్టం బాగా జరగవచ్చు ఈసారి యముడైనందువల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్థానరక్షక యమం. స్థానరక్షకుడు కూడాను యముడే ఈసారి. పశుపాలకుడు ఆయనే, స్థానరక్షకుడు కూడా ఆయనే. ఈ సంవత్సరం యముడు స్థానరక్షకుడు వచ్చే పాడి పంటలు తగ్గుట, మధ్యమ వర్షములు, మధ్యమ సస్యాలు, ధరలు కొంచెంగా పెరగచ్చు, సస్యహాని, ప్రజాహాని, పశుహాని కలగవచ్చు. ఇకపోతే ఆడక నిర్ణయం అంటే ఈ సంవత్సరం వర్షం ఎంత కురుస్తాయి ఏమిటి అనేటువంటిది. ప్రమాణానుసారం ఈ సంవత్సరం సముద్రములు యందు 9 భాగములు, ఆ తర్వాత పర్వతములు యందు 9 భాగములు, మొత్తం 20 భాగాలు వర్షం 20 భాగాలు అనుకుందాం ప్రపంచంలో కురిసేది. దాంట్లో పర్వతాల్లో 9 భాగాలు, సముద్రము యందు 9 భాగాలు, పోతే మిగిలింది ఎంత? 2 భాగాలే భూమి మీద కురుస్తుంది. కాబట్టి వర్షం అన్నమాట చాలా తక్కువ వర్షాలు పడతాయి ఈసారి. కాలనామక మేఘఫలం. ఈ సంవత్సరం కాలనామకమైన మేఘం కాబట్టి వర్షములు దేవేంద్రుడైనా కురిపించలేడు. కాలనామకం అనేటువంటి యొక్క మేఘం కాబట్టి ఇంద్రుడు కూడా వర్షాలు కురిపించలేడు ఇది ఉన్నందువలన. అనగా అనావృష్టి యోగములు చే స్వల్ప వృష్టి ఉండును, నీరు లేక ఇబ్బందుల అధికమగును, స్ఫోటకము, రోగాగ్ని భయములు, రాజులకు యుద్ధ వివాదములు, పశుగ్రాసమున కొరత, పశువులకు నష్టం జరగవచ్చు కాలనామక మేఘం వలన. సువాహ నామక వాయుఫలం. ఈ సువాహకుడు అంటే కరెక్ట్గా మోసేవాడు. అంటే ఇప్పుడు మేఘాల్లో వర్షం అన్నమాట ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క ఆవిరిని మన దగ్గరికి తీసుకొచ్చి కురిపించడం అన్నమాట. ఆ సువాహక అంటే ఆయనే వాహకుడు. సువాహకం అంటే మంచి వాహనము వర్షాలకి. కాబట్టి సువాహే వృష్టిక్ సదా సుధా అను ప్రమాణానుసారము సామాన్య వర్షములు కలగవచ్చు. నిశ్చల నామక విద్యుత్. నిశ్చల నామకం విద్యుత్ అంటే మనకు వచ్చేటువంటి యొక్క పిడుగులు పడేటప్పుడు మెరుపు వస్తుంది చూశారు, ఆ మెరుపే విద్యుత్తు. ఆ విద్యుత్తుకి అధిపతి ఎవరయ్యా అనంటేను నిశ్చల నామకుడు. నిశ్చలాయాం మహార్గాత్ తథా స్యాత్ అను ప్రమాణానుసారము ధరలు తగ్గుతాయి. విద్యుత్ ఉత్పత్తి బాగా జరుగుతుంది ఈసారి. విద్యుత్ కోతలు ఉండవు. తర్వాత విద్యుత్ రేట్లు కూడా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆబ్ద నామక గర్జిత ఫలము సుభిక్షంగా ఉంటుంది. దది నామక సముద్ర ఫలము. దది అంటే పెరుగు. పెరుగు సముద్రం అన్నమాట ఈసారి సముద్రాల్లో ఉంటుంది. అందుకని చెప్పిన సస్యానుకూలంగా ఉంటుంది. పాడి పంటలు కూడాను కొంతవరకు శుభంగా ఉంటాయని చెప్తూ ఉన్నారు. విరాట నామక భూవాహక శేష ఫలము.
భూమిని ఆదిశేషుడు మోస్తుంటాడు. ఆయన్ని ఈసారి విరాట్ అని చెప్పనేసని పిలుస్తారట. విరాటుడు భూవాహకుడు అయినందున భయోత్పాదము లేక ప్రజలు సుఖించెదరు. సుభిక్షము, సువృష్టి, ప్రజలకు ఆరోగ్యము, పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఈసారి ప్రతి సంవత్సరము బృహస్పతి రాశి మారినప్పుడల్లా అన్నమాట ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈసారి రవి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడయ్యా అంటే 14/5/2025 రాత్రి 10:36 మిథున రాశి ప్రవేశించేతనమాట. సార్ధ త్రికోటి తీర్థరాజి సహిత సరస్వతీ నది పుష్కరారంభం. సరస్వతీ నది, ఈ సరస్వతీ నది అంటే అంతర్వాహినిగా ప్రవేశించేటువంటి యొక్క నది సరస్వతి. కేవలం అన్నమాట బద్రీనాథ్ దగ్గర మాణా అనేటువంటి గ్రామం దగ్గర అట్లా పుట్టి అట్లా నేలలోకి హరించుకుపోతుంటుంది. అంతా ఒక 10 మీటర్లు కూడా పారదు, బాగా ప్రవాహం వస్తుంటుంది. 10 మీటర్లోనే అంతర్హితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి అంతర్వాహిని సరస్వతి. గంగా యమునలు కలిసే దగ్గర కూడాను సరస్వతి నది అంతర్వాహిని అంటారు. మన దగ్గర కూడా అన్నమాట ఈ గోదావరి నది దీంట్లో అన్నమాట అంతర్వాహినిగా సరస్వతి వస్తుంటుంది. కాబట్టి మనకు కూడాను పుష్కరాలు అనేటువంటివి మనం కూడా జరుపుకుంటాం. మనం ఆ పుష్కరాలు వచ్చేసి 15/5/2025 రోజు నుంచి పుష్కరాలు ఆరంభమైతే 12 రోజులు సరస్వతి నది పుష్కరాలు. ఇకపోతే ఈ సంవత్సరంలో 9/6/25 నుంచి 9/8/25 వరకు గురుమోఢ్యము. ఈ మోఢం కాబట్టి ముహూర్తాలు ఉండవు. ఇక విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ బుధవారం 26/11/25 నుంచి మాఘ శుద్ధ దశమి మంగళవారం అంటే 17/2/26 వరకు శుక్రమౌఢ్యము. మార్గశిర ముహూర్తాలు సగం పోతున్నాయి. ఆ తర్వాత మాఘమాసం ముహూర్తాలు కూడా అన్నమాట సగం ముహూర్తాలు ఉండవు. శుక్రమౌఢ్యం వల్ల ముహూర్తాలు ఉండవు. ఇకపోతే ఈ సంవత్సరం 4/5/25 నుంచి 28/5 వరకు వాస్తుకర్తరి ఇల్లు అవి ప్రారంభం చేయకూడదు. 11/5/25 నుంచి 25/5/2025 వరకు అగ్నికర్తరి. కాబట్టి ఈ 2 కార్తెల్లో కూడాను మనము గృహారంభం వంటివి చేయకూడదు. ఇక ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ ఆదివారం శుద్ధ పౌర్ణమి ఆదివారం 7/9/2025 రోజున శతభిష పూర్వభాద్ర నక్షత్రయుక్త కుంభరాశి యందు సంపూర్ణ చంద్రగ్రహణము. ఇది రాహుగ్రస్తము. ఈ యొక్క గ్రహణం అన్నమాట ఆ రోజున సంపూర్ణంగా ఏర్పడుతుంది. 7/9/25 ఆదివారం సూర్యాస్తమయం అన్నమాట 6:25 అవుతుంది. గ్రహణం మొదలయ్యేది రాత్రి 9:49 వరకు. ఆ తర్వాత మధ్యకాలం అంటే సంపూర్ణ గ్రహణం వచ్చేసి 11:39 చంద్రుడు పూర్తిగా కప్పేయబడతాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నమాట విడుపు కాలం ఎప్పుడు రాత్రి 1:28 గ్రహణం అయిపోతుంది. కాబట్టి మొత్తం అన్నమాట 3:39 గ్రహణం పూర్తవుతుంది. అందువలన 7వ తారీఖు నాడు పెందలాడి అంటే గ్రహణానికి కనీసం ఒక 6 గంటల ముందర ఆహారం జీర్ణమయ్యేట్టుగా ఆహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు యొక్క గ్రహణాన్ని చూడొద్దు. ముఖ్యంగా శతభిష పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. మేష వృషభ కన్యా ధనుర్రాశులకు ఈ యొక్క గ్రహణం ఆ రోజు ఏర్పడటం వల్ల శుభంగా ఉంటుంది. మిథున సింహ తుల మకర రాశుల వారికి మధ్యమంగా ఉంటుంది. కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల వారికి అరిష్టం. కాబట్టి గ్రహణ శాంతి చేయించుకోవటం అవసరము. ఆ తర్వాత మళ్ళీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం అంటే 3/3/26 రోజున పూర్వ ఫల్గుణి నక్షత్రయుక్త సింహరాశి ఎందుకు
చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. 3/3/26 మంగళవారం నాడు సూర్యాస్తమం 6:23 అయిపోతుంది. ఇక గ్రహణం మాత్రం ఆ రోజున మధ్యాహ్నమే 3:21 పడుతుంది. అది మనం గ్రహణం మోక్షకాలంలోనే మనకు కనిపిస్తుంది, కేవలం 32 నిమిషాలే కనిపిస్తుంది. కాబట్టి ఆ గ్రహణాన్ని కూడాను మనం ఆచరించాలి. ముఖ్యంగా ఈ గ్రహణం వచ్చేసి అన్నమాట పుబ్బా నక్షత్ర జాతకులు, సింహరాశిలో ఉన్నటువంటి మగ, పుబ్బ, ఉత్తర 1వ పాదం జాతకులు ఈ గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. గర్భిణీ స్త్రీలు పూర్తిగా ఆ రోజున గ్రహణాన్ని వీక్షించకుండా ఉండాలి. 33 నిమిషాలే కాబట్టి కష్టం కాదు. మిథున, తుల, వృశ్చిక, మీన రాశుల వారికి గ్రహణం వల్ల శుభం జరుగుతుంది. మేష, కర్కాటక, ధనుర్, కుంభరాశులకు మధ్యమం, వృషభ, సింహ, కన్య, మకర రాశుల వారికి అరిష్టము. కాబట్టి ఈ అరిష్టం ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వాటిని చక్కగా శాంతులు చేసుకోవటం మంచిది. ఇకపోతే 21/9/2025 ఆదివారం నాడు సూర్యగ్రహణం ఉన్నప్పటికీ మన ప్రాంతంలో కనిపించదు. 17/2/26 మంగళవారం నాడు సూర్యగ్రహణం ఉన్నప్పటికీ మన ప్రాంతంలో కనిపించదు. కాబట్టి మనము గ్రహణ శాంతులు కానీ ఏవి పాటించని అవసరం లేదు. అది ముఖ్యంగా. ఇకపోతే మేషరాశి వారు, మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం వారు మేషరాశి అంటారు. వారికి ఆదాయం ₹2, ఖర్చు ₹14. వృషభ రాశి కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1 పాదం. వీరికన్నమాట 11 ఆదాయం, 5 ఖర్చు. మిథున రాశి మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 2 పాదాల వాళ్ళు, 3 పాదాల వాళ్ళు మిథున రాశి కింద వస్తారు. వాళ్ళకి 14 ఆదాయం, 2 ఖర్చు. కర్కాటక రాశి అంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 పాదాల వాళ్ళది కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి 8 ఆదాయం, 2 ఖర్చు. సింహరాశి మఘ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వాళ్ళది సింహరాశి అవుతుంది. వాళ్ళకి ఆదాయం 11 ఖర్చు. కన్యారాశి ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాల వాళ్ళు కన్యారాశి కింద వస్తారు. వాళ్ళకి 14 ఆదాయం, 2 ఖర్చు. తులారాశి అంటే చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 2 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి 11 ఖర్చు, 5 ఆదాయము. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల వాళ్ళది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు. ధనుర్రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 2 పాదాల వాళ్ళు వాళ్ళకి ధనుర్రాశి వాళ్ళకి 5 ఆదాయం, 5 ఖర్చు. ఇక మకర రాశి వాళ్ళకి 8 ఆదాయం, 14 ఖర్చు. మకర రాశి అంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశి కింద వస్తాయి వారికి. ఆ తర్వాత కుంభరాశి అంటే ధనిష్ట 3 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 2 పాదాల వాళ్ళది కుంభరాశి అవుతుంది. వాళ్ళకి 8 ఆదాయం, 14 ఖర్చు. ఇంకా మిగిలినటువంటి పూర్వభద్ర 2 పాదాలు, పూర్వభద్ర 1 పాదం, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాల్లో జన్మించిన వారిది మీనరాశి. వీరికి 5 ఆదాయం, 5 ఖర్చు. ఇక మేషరాశి వారికి 5 రాజపూజ్యం, 7 అవమానం. వృషభ రాశి వారికి 1 రాజపూజ్యం, 3 అవమానం. మిథున్ రాశి వారికి 4 రాజపూజ్యం, 3 అవమానం. కర్కాటక రాశి వారికి 7 రాజ్యపూజ్యం, 3 అవమానం. సింహరాశి వారికి 3 పూజ్యం, 6 అవమానం. తులారాశి వారికి 2 పూజ్యం, 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 5 పూజ్యం, 2 అవమానం. ధనస్సు రాశి వారికి 1 పూజ్యం, 5 అవమానం. మకర రాశి వారికి 4 పూజ్యం, 5 అవమానం.
కుంభరాశి వారికి 7.5 అవమానం, మీనరాశి వారికి 3.1 అవమానం. ఇది ఎందుకని చెప్తున్నానంటే వీటిని బట్టి మనం జాగ్రత్త పడటం అవసరము. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నామంటే మేషరాశి వారికి 2 ఆదాయం 14 వ్యయం అని సూచించినప్పుడు ఏం చేయాలి? మీరు వ్యయాన్ని తగ్గించుకుంటూ ఏ రకంగా నేను ముందుకొస్తాను అనేటువంటి ఆలోచన మీలో రావటానికి హెచ్చరికగా చెప్తాం, కానీ ఇంతే అవుతుందని కాదు. కాబట్టి మీరు చక్కగా అన్నమాట ఈ వచ్చినటువంటి రాజపూజ్య అవమానం ఎక్కువగా ఉన్నట్టయితే నోరు కట్టి పెట్టుకుంటే అవమానం జరగదు. కాబట్టి ఈ రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాల్ని మిమ్మల్ని హెచ్చరించి సరైన మార్గంలో నడిపించటం కోసమని చెప్పినవి. దీన్ని బట్టి మీరు చక్కగా మీరు నడవడికలో ఖర్చులు తగ్గించుకోండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. సంవత్సరం అంతా కూడా శుభకరంగా ఉంటుంది. ఇక ద్వాదశ రాశులు, మేషాది రాశుల యొక్క ఫలితాలు. మేషరాశి అంటే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదంలో జన్మించిన వారిది మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి వత్సరాది నుంచి అంటే 14/5/25 నుంచి అన్నమాట 15/5/2025 వరకు గురుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మంచి ధనలాభము, మనస్సౌఖ్యము, కీర్తి, సత్ప్రవర్తన, శుభకార్యాలు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత 15/5/25 నుండి 18/10/25 వరకు తిరిగి 6/12/25 నుండి సంవత్సరం ఆఖరి వరకు 3వ ఇంట్లో ఉండుటే మిత్రులతో తేడాలు, మిత్ర వియోగము, జీవన భంగము, శ్రమ, బంధు విరోధము, శరీర బాధ కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా బృహస్పతిని ఆరాధించండి. దక్షిణామూర్తి స్తోత్రాధికారులు కనుక ఆ టైంలో చదువుకుంటే అంతా శుభంగా ఉంటుంది. 19/10/25 నుంచి 5/12/25 వరకు 4వ ఇంట్లో ఉంటే బుద్ధి చాంచల్యము, ద్రవ్యనాశనము, తేజోహాని, వాహన మూలక బాధలు, స్థాన చలనాలు కలగవచ్చు. ఇక అంతేకాకుండా ఈ సంవత్సరం అన్నమాట 7.5 సంవత్సరాల శని అంటే 7.5 ఆరంభ దశ కావటం చేత అవమానాలు, మనక్లేశం, అనారోగ్యం, దుష్ప్రవర్తన, గృహమునందు అశాంతి, అనేకమైనటువంటి గొడవలు ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి శనిదేవుణ్ణి రోజు ఆరాధించటం, ప్రతి శనివారం నాడు చక్కగా నవగ్రహాల్లో శనిగ్రహానికి విశేషంగా దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తే కొంతవరకు శాంతి కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా మనం చేసే పనులకే మనల్ని శని శిక్షిస్తాడు. ఏమైనా చెడు పనులు చేస్తే శిక్షిస్తాడు, మంచి పనులు చేస్తే వారి జోలికి రాడు. కాబట్టి సత్ప్రవర్తన అలవర్చుకొని ఉద్రేకానికి లోను కాకుండా, కోపం రాకుండా ప్రశాంతంగా ఉన్నట్టయితే 7.5 12వ ఇంట్లో శని ఉన్నా కూడాను ఏ విధమైన హాని చెయ్యడు. అయినా కూడా శని యొక్క ఆరాధన ఈ మేషరాశి వాళ్ళకి చాలా అవసరము. ఇకపోతే రాహు 18/5/25 వరకు సంవత్సర ఆది నుంచి 18/5/2025 వరకు 12లో ఉండుటచే కార్య విఘ్నము, ప్రవాసము, నేత్రబాధ, తోబుట్టు వల్ల నష్టము, అనేక దుర్వార్త శ్రవణం అనేటువంటివి జరగవచ్చు. 18/5/25 వరకు అంటే కనీసం ఒక 2 నెలల పాటు, నెల 15 రోజులు జాగ్రత్తగా దుర్గా స్తోత్రాలు చదువుకోండి. దానివల్ల రాహు మీకే అపకారము చేయడు, అంతా శుభం జరుగుతుంది. 19/5 నుంచి 19/5/2025 సంవత్సరాంతం వరకు 11వ ఇంట్లో ఉండటం చేత ఆరోగ్యం, వాహన లాభం, విందు భోజనం, నూతన వస్త్రధారణ లాభాలు కలుగుతాయి. కాబట్టి రాహువు 1 నెల 15 రోజులు చెడు చేసినప్పటికీ ఆ తర్వాత చాలా శుభాలు చేస్తాడు. అయినా కూడా ప్రతిరోజు దుర్గా స్తోత్రాదులు, హనుమాన్ చాలీసా చదువుకుంటే రాహు యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది. ఇక కేతు 18/25 వరకు 6లో ఉండటం చేత రుణ బాధలు తీరుతాయి, బుద్ధి కుశలత, విశేష సౌఖ్యాలు జరుగుతాయి. 19/5/25 నుండి సంవత్సరం వరకు 5లో ఉండటం చేత సప్తమ కేతువు కావటం వల్ల అన్నమాట అంత పెద్ద యోగ్యంగా ఉండదు.
పుత్ర వైరము, అధికారుల వల్ల కార్య విలంబన, ధన నష్టము, విచారము, సోమరితనం కలవచ్చు సప్తమ కేతువు వలన. అందువలన కాస్త విష్ణు సహస్రనామాదులు పారాయణ చేసుకోండి. మొత్తం మీద ఈ సంవత్సరం మొత్తం కనుక చూసుకున్నట్లయితే శుభకరంగానే ఉంటుంది. మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది కాబట్టి శనికి జాగ్రత్తగా చేసుకోండి. వృషభ రాశి వారికి, వృషభ రాశి అంటే కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఈ పాదాల్లో జన్మించిన వారిది వృషభ రాశి. వృషభ రాశిలో 14/5/2025 వరకు జన్మంలోనే ఉండటం వలన స్థాన చలనాలు, యశోహాని, వృత్తి యందు చిక్కులు, బుద్ధి భ్రంశం అంటే ఏదో కోపాలు ఇవన్నీ రావటం అనేటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత 15/5/2025 నుంచి 18/10/2025 వరకు తిరిగి 6/12/25 నుండి సంవత్సరాంతం వరకు రెండింట్లో ఉంటాడు గురుడు బృహస్పతి. అందువలన ధనలాభం, కీర్తి, మనస్సౌఖ్యం, సత్ప్రవర్తన, కార్యజయం, పుణ్యకార్యాలు చేయటం అనేటువంటివి కూడాను చక్కగా జరుగుతాయి. ఈ సంవత్సరం అన్నమాట 19/10/25 నుంచి 5/12 వరకు గురుడు 3వ ఇంట్లో ఉండటం చేత జీవన భంగం, కాస్త ఇబ్బందులు రావచ్చు. అప్పుడు చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాదులు చదువుకోండి, శుభం జరుగుతుంది. ఇక శని సంవత్సరం మొదటి నుంచి కూడాను ఏకాదశంలో ఉండటం వలన అనమాట 11వ ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి శని వలన అనమాట దేహారోగ్యం, ద్రవ్యలాభం, దారాపత్రాదుల వలన సౌఖ్యం, మనోబలం, యత్న కార్య సిద్ధి జరుగుతుంది వీళ్ళకి. ఆ తర్వాత 18/5/25 నుంచి రాహు అనమాట మొదట్లో 18/5/25 వరకు కూడాను 11వ ఇంట్లో ఉండటం చేత ఆరోగ్యము, సంవత్సరాంతంలో 10లో ఉండటం చేత దశమ రాహు కావటం చేత తీర్థయాత్ర, శుభకార్యాచరణ, కార్యసిద్ధి, మనస్సౌఖ్యం ఇటువంటి శుభాలు అనేకం జరుగుతాయి. 19/5/25 నుండి వత్సరాంతం వరకు కూడా అనమాట కేతువు యొక్క సంచారం షష్టమంలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకనమాట అధికారుల వలన కార్య విలంబన, కొంచెం మనశ్శాంతి లేకపోవటం, నిద్ర లేకపోవటం, సోమరితనం వస్తుంది. 19/25 నుంచి కూడా అనమాట ఈ యొక్క రాహు అనమాట నవమ స్థానంలో ఉండటం చేత కొంతవరకు రాహు వలన శుభకార్యాచరణాలు జరుగుతాయి. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని ఏకాదశంలో ఉండటం చేత, గురువు జన్మంలో ఉండటం చేత, రాహు దశమంలో ఉండటం చేత మంచి శుభాలు జరుగుతాయి. మిథున రాశి, మిథున రాశిలో గురువు 14/5 నుంచి 14/5/25 సంవత్సరాది నుంచి 14/5/25 వరకు 12వ ఇంట్లో ఉంటుంచే శుభకార్యముల వల్ల ధన వ్యయము, స్థాన చలనము, ద్రవ్య నష్టము, అవమానము కలగవచ్చు. సోదరులతో కలహాలు జరగవచ్చు. ఆ యొక్క నెలన్నర దాటిందంటే 15/5/25 నుంచి 18/10/25 వరకు తిరిగి 6/12 నుంచి 2025 నుండి సంవత్సరాంతం వరకు 1లో ఉండటం చేత జన్మ బృహస్పతి కావటం వల్ల యశోహాని, వృత్తి యందు చిక్కులు, అధికారుల వల్ల భయము, అధిక వ్యయము ఉన్నప్పటికీ కూడాను కార్యజయం కలగవచ్చు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి శని వత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు 10లో ఉంటాడు. దశమ స్థానంలో ఉండటం వల్ల మనోవ్యాకులత, దుఃఖము, పాపకార్యాచరణము, తీర్థయాత్రలు, దేహదారిద్ర్యము, కార్యసిద్ధి, మనస్సౌఖ్యము కలుగవచ్చును. కాబట్టి అన్నమాట వీళ్ళు శని యొక్క ప్రార్థన చేసుకోవటం చాలా అవసరం. రాహు 18/5/25 వరకు 10లో నుండి తీర్థయాత్ర ఫలాలు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత అన్నమాట 19 నుంచి వత్సరాంతం వరకు నవమంలో ఉండటం చేత పెద్దగా ఉపయోగం ఉండదు. అనారోగ్య బాధలు పెద్దవాళ్ళకి జరగవచ్చు. చక్కగా దుర్గా పూజ, హనుమత్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇక శని కేతువు 5వ స్థానంలో ఉంటాడు. వీళ్ళకి ఉండటం చేత ఒక రకంగా తీర్థయాత్రలు, మంచి కార్యాలు చేయటానికి అవకాశం దొరుకుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. మొత్తం మీద మిథున రాశి వారికి
పెద్దగా చెప్పుకోక ఇబ్బందులు లేనప్పటికి కూడాను పోయిన సంవత్సరం గురుడు వ్యయంలో ఉన్నటువంటి ఇబ్బందులు పోయి జన్మగురుడు కావటం వల్ల చాలా వరకు హాయిగా కాలం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గురువు 14/5/25 వరకు 11వ ఇంట్లో ఉంటంచే కీర్తి, తేజస్సు, మంచి కార్యాలు చేయటము, శత్రునాశనము, మంత్రసిద్ధి, పుణ్యకార్యాచరణ జరగవచ్చు. 15/5/25 నుంచి 18/10/25 వరకు తిరిగి 6/12/25 నుండి సంవత్సరాంతం వరకు 12వ ఇంట్లో ఉండటం చేత శుభకార్యములు, ధన వ్యయం, స్థానచలనం, ద్రవ్య నష్టం, అవమానాలు, బుద్ధిభ్రంశం, కొంచెం మోకాళ్ళ నొప్పులు, తమ్ముళ్ళతోటి గొడవలు ఇవి జరగవచ్చు కర్కాటక రాశి వారికి గురువు యొక్క వ్యయ సంచారం వలన. ఇకపోతే వీరికి 19 శని వత్సరాంతం వరకు అంటే మొదటి నుంచి చివరి వరకు 9లో ఉండటం చేత ఇది అంత పెద్ద శుభస్థానం కాదు శనికి. దానివల్ల దారాపుత్ర విరోధాలు, మనోవేదన కలగవచ్చు. రాహువు సంవత్సరాది నుంచి 18/5/25 నుండి వత్సరాంతం వరకు 8లో ఉంటే శరీర బాధ, మనోవిచార, అష్టమ రాహువు. దీనివల్ల మనకు అంత ఉపయోగకరంగా ఉండదు. ప్రతిరోజు దుర్గా స్తోత్రాలు, హనుమాన్ చాలీసా చదువుకుంటే సర్వ శుభాలు జరుగుతాయి వీళ్ళకి. కేతు సంచారం వీళ్ళకనమాట కర్కాటక రాశి వారికి చతుర్థ కేతు, అర్ధాష్టమ కేతు. అంత పెద్ద యోగించేవాడు కాదు, అంత పెద్ద చెడ్డవాడు కూడా కాదు. దానివల్ల విష్ణు సహస్రనామాదులు చదువుకోండి. కర్కాటక రాశి తర్వాత సింహరాశి. సింహరాశి వారికి 14/5/25 వరకు 10లో గురువు ఉండటం చేత జీవన, వ్యాపార, ఉద్యోగ భంగము, వృధా సంచారము, ధనధాన్య నష్టాలు అనేటువంటివి ఉంటాయి 14/5/25 వరకు. 15/5/25 నుండి 18/10/25 వరకు తిరిగి 6/12/25 నుండి సంవత్సరాంతం వరకు కూడా అన్నమాట వీళ్ళకి సింహరాశి వాళ్ళకి గురుడు వ్యయంలో ఉంటాడు, గురుడు ఏకాదశంలో ఉంటాడు. కాబట్టి సింహరాశి వారికి ఏకాదశి గురువు వలన సర్వ శుభాలు జరుగుతాయని చెప్పటంలో అనుమానం లేదు. ఇక రాహువు అష్టమ సంచారంలో ఉంటాడు కాబట్టి కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. రోజు దుర్గా పూజాదులు చేసుకోండి, చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోండి. కేతువు తృతీయ సంచారం వలన చాలా వరకు శుభాలు జరుగుతాయి. ఇకపోతే కన్యారాశి. కన్యారాశి వారికి 14/5/2025 వరకు 9లో గురుడు ఉండటం చేత భూలాభము, కులాచారము ఇవన్నీ పాటించటము, మంచి వైదిక కర్మలు చేయటము, స్త్రీ మూలక ధనలాభములు, భాగ్యములు కలగవచ్చు. 15/5/25 నుంచి 18/10/25 వరకు తిరిగి 6/12/25 నుండి సంవత్సరాంతం వరకు 10లో ఉండటం వలన కన్యారాశి వారికి వ్యాపార భంగం, కొంచెం నష్టాలు జరగవచ్చు. వృధా సంచారం, ధనధాన్య నష్టం, నిరుత్సాహం, స్థానచలనం కలగవచ్చు. ఆ మధ్యలో 19/10/25 నుంచి 5/12 వరకు 2 నెలలు 11లో ఉండుట చేత మళ్ళీ కీర్తి, తేజస్సు, ధనలాభం అనేటువంటి అనేక రకాల లాభాలు పొందవచ్చు. శని వత్సరాది నుండి వత్సరాంతం వరకు సప్తమం 7వ దాంట్లో ఉండటం వలన దేశాంతరవాసము, కళత్రపీడ, తాపము, ద్రవ్య నష్టములు కలగవచ్చు. కాబట్టి శని గ్రహానికి చక్కగా శని స్తోత్రాలు చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇకపోతే రాహు వత్సరాది నుండి సప్తమంలో ఉండట సప్తమే కలహప్రద, గొడవలు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కేతువు కన్యారాశి వారికి ఇంతవరకు జన్మంలో ఉన్నటువంటి కేతువు ద్వితీయ సంచారంలోకి వస్తాడు. ద్వితీయ సంచారంలోకి రావటం వల్ల మంచి శుభాలు జరుగుతాయి, పుణ్యకార్యాచరణ శక్తి జరుగుతుంది, అంత చక్కగా ఉంటుంది కేతువు వల్ల ఈ యొక్క కన్యారాశి వారికి. ఇకపోతే తులారాశి. తులారాశి వారికి 14/5/25 వరకు అష్టమంలో గురు సంచారం ఉండటం వల్ల పెద్దగా గత 10 నెలలు కూడా ఇబ్బందులు పడుతున్నారు, అదే ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత 15/5/25 నుంచి 18/10/25 వరకు తిరిగి 6/12 నుంచి 2025 వరకు అన్నమాట
9లో ఉండటం చేత మంచి లాభాలు, గృహ లాభం, వివాహాది శుభకార్యాలు జరగటం, విందు భోజనాలు, స్త్రీ మూలక ధనలాభం, భాగ్యం అంతా శుభంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి బృహస్పతి వలన. ఇకపోతే శని సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు షష్టమంలో ఉంటాడు, 6వ ఇంట్లో ఉండటం చేత బుద్ధి కుశలత, ధైర్యం, ధనాభివృద్ధి, ధనలాభం అనేటువంటి శుభాలు అనేకంగా జరుగుతాయి తులారాశి వారికి. ఇక రాహువు 18/5/2025 వరకు షష్టమ సంచారం 6లో ఉండటం చేత బుద్ధి కుశలత, ధైర్యము, ధనవృద్ధి, భూలాభం, పశులాభం అన్నీ కూడా జరుగుతాయి, బాగుంటాయి. కేతు అన్నమాట వీళ్ళకి తులారాశి వారికి జన్మంలో ఉంటాడు. జన్మంలో ఉంటే శుభకార్యాచరణ, కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ అన్నిటికీ శుభంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. ఇకపోతే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు సంవత్సరం మొదటి నుంచి 14/5/25 వరకు 7వ స్థానంలో ఉండటం వలన కుటుంబ సౌఖ్యం, రాజదర్శనం వంటి శుభాలు ఉంటాయి. 15/5/25 నుంచి 18/10 వరకు మళ్ళీ తిరిగి 6/12 నుంచి సంవత్సరాంతం వరకు కూడాను ఈ యొక్క బృహస్పతి అష్టమంలో ఉంటాడు. బృహస్పతి అష్టమ సంచారం మంచిది కాదు. అనారోగ్యం, మోకాళ్ళ నొప్పులు, స్థానచలనం, పెద్దవాళ్ళతోటి గొడవలు ఇటువంటివి అనేకంగా జరగవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ఈ మధ్యలో అన్నమాట గురువు నవమానికి కూడా వస్తాడు కాబట్టి ఆ 2 నెలలు శుభం జరగవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి శని మొదట్లో అన్నమాట పంచమంలో ఉండటం వల్ల అంత పెద్ద సుఖమేం లేదు, ఏదో జరుగుతూ ఉంటుంది. అయినా శని అర్ధాష్టమం నుంచి పంచమానికి వచ్చాడు కాబట్టి కొంత శుభాన్ని చేకూరుస్తాడు. ఇక రాహు వత్సర ఆరంభం నుంచి కూడాను చతుర్థంలో అర్ధాష్టమ రాహువు కావటం వలన అవమానం, చిత్రభ్రంశము, స్త్రీ మూలక కలహాలు, కార్యనాశకం, అనేక ఉపద్రవాలు జరగవచ్చు. కాబట్టి అర్ధాష్టమ రాహువు యొక్క పీడ పోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు రోజు హనుమాన్ చాలీసా చదువుకొని, దుర్గా స్తోత్రాలు చదువుకోండి. కేతు వ్యయంలో ఉంటాడు, అంటే 12వ ఇంట్లో ఉంటాడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి వారు కేతువు విషయంలో కూడాను కొంచెం జాగ్రత్తగా ఉంటూ కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రతిరోజు రామనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చేసుకోండి. ఇంకా ధనుర్రాశి వారికి 14/5/25 వరకు బృహస్పతి షష్టమంలో ఉండటం చేత బంధుకలహం, రుణబాధ, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ షష్టమ గురుడు అన్నమాట 15/5/25 నుంచి 18/10/25 వరకు తిరిగి 6/12/25 నుండి సంవత్సరాంతం వరకు సప్తమంలో ఉంటాడు. సప్తమంలో ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం, రాజు యొక్క దర్శనం, శుభకార్యాచరణ అన్ని శుభాలు జరుగుతాయి. కాబట్టి 19/12/25 నుండి 5/12/25 వరకు అష్టమంలో ఉండటం అంత మంచిది కాదు, గురుడు యొక్క అష్టమ స్థానం. కాబట్టి బృహస్పతి స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, శుభంగా కాలం గడపండి. ఇకపోతే శని అర్ధాష్టమ శని మీకు. కాబట్టి శని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి, పుణ్యాచరణ కార్యాలు ఎక్కువగా చెయ్యండి. దీనివల్ల మంచి శుభం జరుగుతుంది. శనిదేవుడు మీ జోలికి రాడు. ఇక కేతువు రాహు తృతీయ సంచారం అర్ధాష్టమం నుంచి తృతీయానికి వస్తాడు, మంచి భాగ్యాన్ని ఇస్తాడు. అట్లాగే కేతువు ఏకాదశంలో ఉంటాడు. కేతువు కూడా మంచి ఫలితాలు ఇస్తారు ఈ యొక్క ధనుర్రాశి వారికి. ఇకపోతే మకర రాశి. మకర రాశి వారికి వత్సరాది నుండి 14/5/25 వరకు గురుడు పంచమంలో ఉండటం చేత అన్నమాట రాజగౌరవం, ద్రవ్యలాభం, బంధు సౌఖ్యం, యత్నకార్య సిద్ధి జరుగుతుంది. 15/5/25 నుంచి 18/10/25 వరకు తిరిగి 6/12 నుంచి సంవత్సరాంతం వరకు షష్టమంలో ఉండటం చేత అంత పెద్ద సరైనటువంటి కాలం కాదు. ధారాపుత్ర విరోధం కలగవచ్చు, బంధు కలహాలు కలగవచ్చు. కాబట్టి రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకోండి, చక్కగా ఉండండి. ఇక 19/10 నుంచి
5-12-25 వరకు సప్తమంలో ఉండటం చేత కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు అన్నీ సక్రమంగా ఉంటాయి బృహస్పతి సప్తమ సంచారం వలన. ఇక శని వత్సరాది నుండి సంవత్సరాంతం వరకు 3వ ఇంట్లో ఉండటం చేత ఏలినాటి శని పూర్తయిపోవటం చేత మకర రాశి వారికి శని వలన అనేక సౌఖ్యాలు, మంగళప్రద కార్యాచరణ, కీర్తి సౌభాగ్యం సర్వత్రా అనుకూలం కలుగుతుంది. ఇకపోతే రాహు ద్వితీయ సంచారం 2వ ఇంట్లో ఉండటం చేత మంగళప్రదము, కార్యాచరణ అన్నీ శుభంగా ఉంటాయి. శని రాహువులు ఇద్దరు కూడాను బాగా ఉన్నారు. కానీ శని రాహువు తృతీయంలో ఉండటం చేత కొంచెం అపకీర్తి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక కేతువు సంవత్సరాంతం వరకు కూడా అన్నమాట దశమంలో సంచారం చేస్తుంటాడు. దశమ సంచార కేతువు వలన అనేక శుభాలు పొందుతారు ఈ యొక్క మకర రాశి వారు. నవమ సంచారం. ఇకపోతే ఇక కుంభరాశి వారు. కుంభరాశి వారికి వత్సరాది నుంచి 14-5-25 వరకు అర్ధాష్టమ బృహస్పతి కావటం చేత అంత శుభంగా ఉండదు. 15-5-2025 నుంచి 18-10-25 వరకు తిరిగి 6-12 నుంచి సంవత్సరాంతం వరకు పంచమ గురు సంచారం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. రాజగౌరవాదులు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఇకపోతే శని వత్సరాది నుంచి 2వ ఇంట్లో అంటే సాడేసాతి చివరి దాంట్లోకి వచ్చాడు కాబట్టి కొంతవరకు బాగున్నప్పటికి కూడాను వృధా సంచారము, అకార వైరం, కొంచెం ఆర్థిక బాధలు. ద్వితీయ సంచారంలో పూర్తిగా సాడేసాతి పోదు కాబట్టి శని గురించి కొంచెం పూజలు చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇంకా రాహువు 19-5-25 నుంచి వత్సరాంతం వరకు జన్మంలో ఉంటాడు. జన్మ రాహు వల్ల శిరోవేదన, బంధు విరోధము, అనేక ఇబ్బందులు, కార్య విలంబన కూడా జరుగుతుంది. కాబట్టి దుర్గా స్తోత్రాలు అవి చదువుకోండి. కేతువు వత్సరాది నుంచి అయిపోయే వరకు నవమంలో సంచారం చేస్తుంటాడు. వాళ్ళకి నవమ కేతువు కాబట్టి కొంతవరకు శుభాలు కలిగిస్తారు ఈ యొక్క కుంభరాశి వారికి. మీనరాశి. మీనరాశి వారికి 14-5-25 వరకు 3వ ఇంట్లో ఉండటం చేత అంత శుభంగా ఉండదు. శ్రమ, బంధు విరోధాలు, అన్ని కష్టాలు పడుతూ ఉంటారు. కానీ 15-5-2025 నుంచి 18-10-2025 వరకు తిరిగి 6-12 నుంచి 4వ ఇంట్లో ఉండటం వల్ల బుద్ధి చాంచల్యం, ద్రవ్యనాశనం, తేజోహాని జరుగుతాయి. కానీ 19-10-25 నుండి 5-12-25 వరకు పంచమంలో ఉండటంచే రాజగౌరవం, ద్రవ్యలాభం అనేటువంటివి జరుగుతాయి. కాస్త మీనరాశి వారు ఎంత లేదన్నా ఈ యొక్క అర్ధాష్టమ గురు సంచారం వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించుకోండి. ఇకపోతే శని వత్సరాది నుంచి మొదటి నుంచి కూడాను సాడేసాతి మధ్యలో ఉండటం చేత జన్మ శని అవుతాడు. జన్మంలో ఉండటం చేత శత్రుబాధలు, రోగబాధ, అధిక వ్యయం, మానసిక ఒత్తిడి, బంధువైరం కలగవచ్చు. కాబట్టి శని గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ మంచి సత్ప్రవర్తన కలిగి ఉండటం అవసరము. ఇక రాహు వత్సరాది 18-5-25 వరకు జన్మంలో ఉండటం వల్ల అనవసరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కానీ 19-5-2025 నుంచి వత్సరాంతం వరకు 12వ ఇంట్లో ఉండటం వలన ఇంకా ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితులు వస్తాయి రాహు వలన ఈ యొక్క మీనరాశి వారికి. వ్యయ రాహు కాబట్టి ఆ రాహువుకి తగ్గట్టుగా కొంచెం శాంతంగా వచ్చేట్టుగా అన్నమాట రోజు హనుమాన్ చాలీసా చదువుకోవటం, దుర్గా స్తోత్రాదులు చదువుకోవటం చాలా అవసరము. ఇకపోతే కేతువు కూడా యోగ్యమైనటువంటి స్థానంలో లేడు. కేతు అన్నమాట ఆయన షష్టమ స్థానానికి వస్తాడు. షష్టం అంత యోగ్యమైనటువంటి కాలం కాదు. కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరం ఈ యొక్క మీనరాశి వారికి. ఇవి 12 రాశుల యొక్క ఫలం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఫలాని గ్రహం ఫలాని రకంగా ఉంటుంది అని హెచ్చరించటానికి మేము చెప్పేటువంటి ఇది ఈ పంచాంగంలో రాశి ఫలాలు. దీన్ని బట్టి మీ యొక్క ప్రవర్తనని మార్చుకొని ఏ గ్రహం అయితే బాగలేదో దానికి పూజలు చేసుకుంటూ
చక్కగా గనక గోసేవ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా సర్వ జనులకు కూడాను సర్వ శుభాలు కలగాలని కాలపురుషుని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యాం.